హలో మాస్టర్. ఏమండే మేడం గారు, ఇవాళ మనం 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటి విషయం ఏంటంటే మంచిగా ఊరిన చిక్కుడుగాయ నిలవ పచ్చడి గురించి. అన్నం మొదటి ముద్దలో ఇవాళ మనం చేసుకునే చిక్కుడుగాయ పచ్చడిని కొంచెం పప్పుల పొడిని కలుపుకొని గింజలున్న చిక్కుడుగాయని కొరుక్కొని తింటుంటే భలేగా ఉంటుందండి. పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఈ పచ్చడి కోసం 250 గ్రాములు గింజలున్న చిక్కుడుకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పీచు తీసేసి గాలికి తడారనివ్వండి. 50 నుండి 60 గ్రాములు అంటే 2 మీడియం సైజ్ నిమ్మకాయలంత చింతపండుని మంచినీళ్ళల్లో నానబెట్టేయండి. మందపాటి బాణల్లో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని ఎర్రగా వేపుకోండి. మెంతులు సగం వేగిపోయాక 2 టేబుల్ స్పూన్ల ఆవాల్ని వేసుకొని చిటపట్లాడనివ్వండి. ఆవాలు మెంతులు వేడి చల్లారాక మాత్రమే ఒక మిక్సర్ లో వేసుకొని మెత్తటి పొడిలా చేసుకోండి. అలాగే నానబెట్టుకున్న చింతపండులో నుండి గుజ్జు తీసి పక్కనుంచుకోండి. అదే బాణల్లో 300 గ్రాములు అంటే 1 కప్పు వేరుశనగ నూనెను వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆరబెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకొని మీ ఇష్టాన్ని బట్టి చిక్కుళ్ళని మెత్తగా గాని కరకరలాడేలా గాని వేపుకోండి. నా పర్సనల్ రికమెండేషన్ అయితే గనక చిక్కుళ్ళని కొంచెం మెత్తగా వేగనివ్వండి. ఇక నేను చెప్తానన్న రెండో విషయం ఏంటంటే మనం చాలా రోజులుగా వాడుతున్న ఏఎంసీ గిన్నెల గురించి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇందులో వండుకునే సమయాన్ని, వేడిని చాలా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా అస్సలు నూనె అనేది లేకుండా వంట చేసుకోవచ్చు. ఛాన్సే లేదు నేను నమ్మను అంటారా? ఏఎంసీ వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ కుక్వేర్ గురించి ఫ్రీగా డెమో ఇస్తారు. దానికి సంబంధించిన లింక్ నా బయోలో ఉంటుంది, చూడండి. ఇక మన పచ్చడి విషయానికి వస్తే చిక్కుళ్ళు వేపుకున్న నూనెలోనే దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, తాలింపు గింజల్ని, కొంచెం ఇంగుని వేసుకొని ఆవాలు చిటపట్లాడి వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి. ఈ నూనె వేడంతా పూర్తిగా చల్లారనివ్వండి. ఇదే బాణల్లో తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పుని వేసుకొని చింతపండు గుజ్జుని ఉడకనివ్వండి. ఉడికిన చింతపండు గుజ్జు మరీ పల్చగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చిక్కగా ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక గాజు గిన్నెలో ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని, 1 కప్పు అంటే 120 గ్రాముల కారాన్ని, 90 నుండి 100 గ్రాముల ఉప్పుని, 1 చిటికెడు పసుపు, దంచుకున్న ఆవపిండి మెంతుపిండిలో సగమే వేయాలి, గుర్తుంచుకోండి. ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చివరిగా చల్లారిన తాలింపు నూనెని, చిక్కుడుకాయల్ని ఇందులో వేసేయండి. ఉప్పు కారాన్ని చిక్కుళ్ళకి మంచిగా పట్టనివ్వండి. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చడిని ఒక 2 రోజులు మంచిగా ఓర్నిచ్చి అప్పటికే పచ్చడి మరీ డ్రైగా ఉందనుకుంటే గనక పైన తేలేలాగా నూనెను వేసుకోండి. అంతే అండి. ఈ పచ్చడిని తడి తగలని ప్రదేశంలో ఉంచుకోండి. నెల రోజులైనా బేషుగ్గా ఉంటుంది.